నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితులు వాళ్ళు రక్తపాతం గురించి, రౌడీయిజం గురించి, అరాచకాల గురించి, రిగ్గింగ్ గురించి, ఎన్నికల్లో అవకతవకల గురించి మాట్లాడుతూ ఉంటే నిజంగా హాస్యాస్పదంగా ఉంది. సో పులివెందుల్లో జరుగుతున్నటువంటి ఆ ఉప ఎన్నిక ఏదైతే ఉందో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి సో లబోదిబోం అంటున్నాడు మన కడప ఎంపీ గారైనటువంటి అవినాష్ రెడ్డి గారు. అవినాష్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాల్సింది, జస్ట్ సావు దప్పి కన్ను లొట్టపోయి మీరు ఎంపీ అయ్యారు. మీరు వచ్చి ఇప్పుడు అంటాడు ఈ ప్రాంతం అంట దాన్ని అభివృద్ధి చేసిందే వీళ్ళంట, దాన్ని అభివృద్ధి చేసిందే రాజశేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రాంతాలంతా అభివృద్ధి చేశారంట. సో ఆ ప్రాంతాలంతా అంత బ్రహ్మాండంగా అభివృద్ధి చేసింటే ఇప్పుడు ఉప ఎన్నిక జరుగుతూ ఉంది. ఆ పులివెందుల మండలం ఏదైతే ఉందో ఆ మండలానికి సంబంధించి ఈయన అంటాడు ఆ ప్రాంతం ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోను, తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలోను అభివృద్ధి చెందిందని చెప్పారు. మరి అంత బాగా అభివృద్ధి చెందింటే అది ఏకగ్రీవం కావాలి కదా. లాస్ట్ మీరు అధికారంలో ఉన్నప్పుడు దాన్ని ఏ విధంగా ఏకగ్రీవం చేసుకున్నారో ఎవరికి తెలియదు అనుకున్నారా? దాడులు చేసి ఆ నామినేషన్లు వేయనీయకుండా నామినేషన్ వేసిన వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి దాడులు చేసి నామినేషన్లు విత్డ్రా చేపించుకొని ఏకగ్రీవంగా ఎన్నికైనటువంటి వీళ్ళు ఒక్క పులివెందులే కాదు, ఒక కడప జిల్లానే కాదు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లోకల్ బాడీ ఎలక్షన్లో ఏ విధంగా జరిగిందో అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇలాంటి వాళ్ళు అలా ఎన్నికలు జరిపినటువంటి ఈ బ్యాచ్ వచ్చి ఈ రోజు వచ్చి ఎన్నికలు సజావుగా జరగడం లేదు, బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, డబ్బులు పంచుతున్నారు, పోలీసులు కేసులు పెడుతున్నారని చెప్తా ఉంటే జనాలు నవ్వుతున్నారు. ఈ అవినాష్ రెడ్డి అంటాడు రక్తపాతం సృష్టిస్తున్నాడంట. రక్తపాతం గురించి అవినాష్ రెడ్డి మాట్లాడతాడు. సొంత బాబాయిని గొడ్డలతో నరికేసి ఆ రక్తాన్ని తుడిచేసి సాక్ష్యాలను చెరిపేయాలని ట్రై చేసినటువంటి వీళ్ళు, సొంత బాబాయి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వీళ్ళు రక్తపాతం గురించి, మర్డర్ల గురించి, అదేవిధంగా అరాచకం గురించి మాట్లాడుతూ ఉంటే అసలు సమాజం ఎటుపోతా ఉంది, ఏమైపోతా ఉందో ఎవ్వరికి అర్థం కావడం లేదు. ఇక చూడండి, రక్తపాతం సృష్టిస్తున్నారు. పులివెందుల్లో టీడీపీ వేషాలు, అరాచకాలను ప్రజలు గమనించాలంట. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి జస్ట్ మిస్ అయింది. అవినాష్ రెడ్డి గారు ఆ వైఎస్ షర్మిల గారు కనుక నామినేషన్ వేయకపోయింటే మీరు ఈరోజు మాజీ ఎంపీగా ఉండేవారు. సో మీరు చేసినటువంటి అరాచకాలు, మీరు సృష్టించినటువంటి రక్తపాతము, మీరు చేసినటువంటి రౌడీయిజము, గూండాయిజము, దందాలు, భూకబ్జాలు, వైన్స్, మైన్స్ ఒకటి కాదు, అవన్నీ చేశారు కాబట్టే మీ కంచుకోటగా చెప్పబడేటువంటి కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 3 స్థానాలు మాత్రమే గెలిచారు. ఆ 3లో కూడా ఒకటికి బీజేపీకి ఇవ్వడం వల్ల గెలిచారు, ఇంకొకటేమో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి అంతర్గత కుమ్ములాటల వల్ల గెలిచారు. మీరు వాస్తవంగా టెక్నికల్గా గెలిచింది ఒక పులివెందుల సీటే. అది కూడా ఇంకా లోతుగా ఆలోచిస్తే 30,000 మెజారిటీ తగ్గిపోయిందంటే అది కూడా ఓటమి లెక్కనే. సో వైఎస్ఆర్సీపీ రాష్ట్రం మొత్తమే కాదు కడపలో కూడా ఎప్పుడో సాప చుట్టేసింది, కానీ మీకు కనబడడం లేదు. ఇప్పుడు వచ్చి ఈ ఎన్నిక ఏదైతే ఉందో జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరాచకాలు చేస్తున్నారని చెప్పి ఈయన వాపోతున్నాడు. ప్రశాంతంగా ఉన్న పులివెందుల్లో రక్తపాతం సృష్టిస్తున్నాడని అవినాష్ రెడ్డి చెప్తా ఉంటే ఎంత హాస్యాస్పదంగా ఉందండి. పులివెందుల రక్తపాతాన్ని మర్చిపోయి ఉంటే వాస్తవంగా పులివెందుల్లో రక్తపాతము ప్రత్యర్థుల్ని చంపుకునే వాళ్ళు, ఒకప్పుడు సొంత మనుషుల్ని చంపుకొని పులివెందులను రక్తపాతం చేసిందే మీరే కదా. ఈయనొచ్చి రక్తపాతం గురించి మాట్లాడతాడు. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందుల పట్టణంలోని బాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వేల్పుల రాముపై హత్యాయత్నం చేసి ఏమి చేసినా అది వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఎందుకంటే మొన్న కూడా ఒక డ్రామా వేశారు. ఒక స్వతంత్ర అభ్యర్థిని మీద దాడి చేసి ఆయన కనుక హత్య చేసేస్తే ఎన్నికలు రద్దు చేయాలని చెప్పి ప్లాన్ వేసుకొని ఉంటే వాళ్ళ ప్లాన్ని పోలీసులు భగ్నం చేశారు. వీళ్ళు వచ్చి ఇప్పుడు అభివృద్ధి గురించి మాట్లాడుతూ ఉన్నారు. సరే, అభివృద్ధి గురించి మాట్లాడతారు కానీ రక్తపాతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యర్థుల రక్తమైనా పర్వాలేదు, సొంత రక్తాన్నే పులివెందులకు రుచి చూపించినటువంటి వీళ్ళు రక్తపాతం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సో మీరు నిజంగా అభివృద్ధి చేసింటే ఈ రోజు అది ఏకగ్రీవం కదా కావాలి. ఒక సాంప్రదాయం ఉంది, ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి వాళ్ళను ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. మరి ఈ ఎన్నికల్లో ఆ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఏకగ్రీవం ఎందుకు కాలేదంటే ఇంతకు ముందు జరిగినటువంటి ఎన్నికల్లో అదే స్థానానికి సంబంధించి నామినేషన్ వేసినటువంటి
వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి విత్డ్రా చేపించి ఏకగ్రీవం చేసుకున్నారు. ఈ ఒక్కసారే కాదు, గత ఎన్నికల్లోనే కాదు, దశాబ్దాలుగా పులివెందల్లో జరుగుతూ ఉండేది ఇదే కదా. ఇప్పుడు తరం మారింది, పులివెందల్లో రాజకీయం కూడా మారింది. సో దయచేసి రక్తపాతాల గురించి, రౌడీయిజం గురించి, అరాచకాల గురించి వైఎస్ఆర్సీపీ వాళ్ళు, ముఖ్యంగా అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు మాట్లాడకుండా ఉంటే కొంచెం గౌరవంగా ఉంటుంది. లేదంటే ఉన్న గౌరవం కూడా పోతుంది. వీళ్ళు కొత్త డ్రామాకు తెర తీశారు. అదేమిటంటే, ఎలాగూ పులివెందుల జెడ్పీటీసీ ఆ ఉప ఎన్నికల్లో ఓడిపోయేటువంటి అవకాశాలు పుష్కలంగా కనబడతా ఉన్నాయి కాబట్టి దాని మొత్తాన్ని పోలీసుల మీద, అదేవిధంగా అధికార దుర్వినియోగం అని చెప్పేద్దాము, రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేద్దాము, చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తిట్లు తప్పించుకుందామని చెప్పి వీళ్ళైతే ప్లాన్ వేస్తా ఉన్నారు. మరి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంత పెద్ద ట్వీట్ వేశాడు పులివెందుల ఎన్నికలకు సంబంధించి. అవినాష్ రెడ్డి గారు ఈ ప్రెస్ మీట్ పెట్టే దాని మీద ఉన్న ధ్యాస, జగన్మోహన్ రెడ్డి గారు అంత పెద్ద ట్వీట్ వేసే దాని మీద పెట్టినటువంటి ధ్యాస ఏదైతే ఉందో అది అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి మీద పెట్టింటే ఈరోజు ఏకగ్రీవం అయ్యేది. సో ఎనీవే, 12వ తారీఖు అంటే రేపు ఎన్నికలు జరగబోతుంది. మరి పులివెందుల ఉప ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనేది సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉంది. సరే చూద్దాం మరి ఎవరు గెలుస్తారో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.